ఓం శ్రీ స్వామి శరణం శరణం అయ్యప్ప. ప్రకాశం జిల్లాలోని పామూరు మండలంలో గల మోపాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గొంది మల్లేశ్వర స్వామి ఆలయంకు మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇది చాలా పురాతనమైన దేవాలయం, చూడచక్కని దేవాలయం. ఇక్కడ ముందుగా మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇది ఒక పర్యాటక ప్రదేశంగా ప్రేక్షకులు తరలి వచ్చి చూస్తారు. నీ వెంట ఉన్నాడు. ఇక్కడ నాగర్పమ్మ పుట్టలో కొలువై ఉంది. ఇక్కడ ముఖ్యంగా పురాతనమైన సొరంగం ఒకటి ఉంది. దాన్ని చూడడానికి భక్తులు ప్రత్యేకంగా తరలి వస్తారు. సోమవారం ఈ ఆలయంలో శివయ్య భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తారని ప్రత్యేకంగా భక్తులు నమ్ముతారు. గుహలో గుండా నడిచి వెళ్ళడం వలన అమ్మవారు దర్శనమిస్తారు. అక్కడ వాళ్ళు చేసిన కానుకలు ముడుపులు అమ్మవారికి చెల్లిస్తారు. చూడదగ్గరమైన కోనేరు ఈ ఆలయం. ముఖ్యంగా ఈ గుడి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గుడి చాలా పురాతనమైనది. సుమారు 150 సంవత్సరాల క్రితమే ఈ గుడి గుహలో వెలిసి ఉందని మన భక్తుల నమ్మకం. ఈ మధ్యకాలంలో భక్తులు తరలి రావడం వలన, గుడిని ఎక్కువగా దర్శించడం వలన దాతల సాయంతో గుడిని పునరుద్ధరించారు. ఈ గుడి చుట్టుపక్కల ఎంతో సుందరమైన అడవి ఉంది. దీనిలో ఎన్నో రకాల జంతుజాలాలు, పక్షులు మనకి ప్రదర్శనమిస్తాయి. అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఈ గుడికి దగ్గరలో మోపాడు రిజర్వాయర్ అనే డ్యామ్ అతి పురాతనమైనది కట్టించడం జరిగింది. ఇక్కడ శివయ్యకు 3 కన్నుల ఆకును అర్పించి మనం కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం. మన మాలకొండలో ఏ విధంగా లక్ష్మీదేవి అమ్మవారు పైన అయితే వేంచేసి ఉంటారో, ఇక్కడ కూడా అమ్మవారు ఇదే గుహలో గుండా వెళ్తే పైన వేంచేసి ఉంటారు. స్వామి స్వామి హరిహర సుతనే, ఆపద్ బాంధవనే, అనాథ రక్షకనే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే, అన్నదాన ప్రభువే, అయ్యప్ప దైవమే. ఇక్కడే ఇదే గుళ్ళు అమ్మవారు వేంచేసి ఉన్నారు. కింద కోనేరు కూడా ఉంది. ఇది అతి సుందరమైన ప్రదేశము. చూడండి, చాలా ఎత్తులో ఉన్నాం భూమికి మనం. ఇది శివయ్యకే సాధ్యం, ఎందుకంటే ఇంతటి అడవుల్లో ఉండడం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.